ఎర్ర సముద్రం ఎరుపెక్కింది. ప్రపంచ ఆర్థిక సమీకరణాలు మారుతున్నాయి. వరల్డ్ ట్రేడింగ్ కుప్పకూలిపోయే పరిస్థితి ఎదుర్కోబోతుంది. వరల్డ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ దేశాల స్థితిగతులపైన పెను ప్రభావం చూపిస్తే క్రైసిస్ తప్పదు. రెడ్ సీలో యుద్ధ వాతావరణం మొదలైంది. హౌతీ మిలిటెంట్స్ డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్నారు. సముద్రం అతలాకుతలం అవుతుంది. 30 రోజులు 37 దాడులు. ఇది దేనికి సంకేతం? రంగంలోకి దిగిన యుఎస్ నేవీ. 2 దేశాల మధ్య యుద్ధం ప్రపంచ దేశాల పరిస్థితిని మార్చబోతున్నాయి. ప్రపంచ దేశాలు 2గా చీలితే వరల్డ్ వార్ తప్పదు. అసలు రెడ్ సీలో ఏం జరుగుతుంది? ఎవరీ హౌతీస్? ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ రంగంలోకి దిగింది? ఇది మన దేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఎక్కడో ఎర్ర సముద్రంలో దాడులు జరిగితే అది వరల్డ్ వార్ గా ఎందుకు మారబోతుంది? డీటెయిల్ గా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రెడ్ సీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి, ఆఫ్రికా కాంటినెంట్ కి మధ్యలో ఉంటుంది. సూయజ్ కెనాల్ నుండి రెడ్ సీ మీదుగా బాబెల్ మండీప్ వరకు విస్తరించిన ఈ 2000 కిలోమీటర్ల సముద్ర మార్గం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఏషియన్ కంట్రీస్ ని కలిపే అతి షార్టెస్ట్ వే. ఈ ఒక్క రూట్ వరల్డ్ లో జరిగే 15% ట్రేడ్ ని డిసైడ్ చేస్తుంది. అంతేకాదు ప్రతిరోజు 30% కంటైనర్ షిప్స్ ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. రెడ్ సీలోని బాబెల్ మండేప్ కి సమీపాన ఉన్న దేశం యెమెన్. యెమెన్ కి చెందిన రెబల్సే ఈ హౌతీస్. వీరు యెమెన్ క్యాపిటల్ సిటీ అయిన సెనాని తమ కేంద్రంగా చేసుకుని రెడ్ సీలో ప్రయాణించే కంటైనర్ షిప్స్ పై అటాక్ చేస్తున్నారు. ఈ హౌతీ మిలిటెంట్స్ కి ఇరాన్ ఫినాన్షియల్ తో పాటు వెపన్స్ ని కూడా సప్లై చేస్తుంది. అసలు హౌతీస్ ఎందుకు రెడ్ సీలో ప్రయాణించే షిప్స్ పైన క్షిపణి దాడులు, హైజాక్స్, డ్రోన్ అటాక్స్ జరుపుతున్నాయి? అసలు ఎందుకు ఇందులో యుఎస్ఏ ఇన్వాల్వ్ అయింది? మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇజ్రాయెల్, పాలస్తీనా 2 బద్ధ శత్రువులు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ అయిన హమాస్ ఇజ్రాయెల్ పైకి దాదాపు 5000 రాకెట్లతో అటాక్ చేసింది. తర్వాత హమాస్ మిలిటెంట్స్ ఇజ్రాయెల్ లోకి దొంగతనంగా చొరబడి అటాక్స్ చేశారు. దీనికి కౌంటర్ అటాక్ గా ఇజ్రాయెల్ పాలస్తీనా గాజా సిటీపై వైమానిక దాడులు జరిపింది. ఇందులో దాదాపు 8000 మంది తీవ్రవాదులు హతమయ్యారు. లక్షల సంఖ్యలో డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకుంది ఇజ్రాయెల్. పాలస్తీనా హమాస్ తీవ్రవాదులకు ఫుల్ సపోర్టే ఈ హౌతీస్ మిలిటెంట్స్. ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపేంత వరకు తాము రెడ్ సీ పై ఎలాంటి కంటైనర్ షిప్స్ ని వెళ్లకుండా అడ్డుకుంటామని చెప్పింది. చెప్పినట్లుగానే అటాక్స్ చేయడం కూడా మొదలు పెట్టారు. ఈ అటాక్స్ ముందుగా ఇజ్రాయెల్ నుంచి వచ్చే షిప్స్ ని టార్గెట్ చేసి అటాక్ చేశాయి. ఆ తర్వాత ఇవి బ్రిటిష్ నౌకలతో పాటు ఇండియన్ షిప్స్ పైన కూడా టార్గెట్ చేసి దాడి చేశాయి. డ్రోన్ అటాక్స్ చేయడంతో ఇండియా తమ నేవీని అలర్ట్ చేసింది. మరోవైపు దీనిని అడ్డుకోవడానికి అమెరికా రంగంలోకి దిగింది. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ కి, ఏషియన్ కంట్రీస్ కి మధ్య ఉన్న $1 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ తో పాటు వరల్డ్ ట్రేడ్ పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి అమెరికా ఇందులో జోక్యం చేసుకుంది. ఇజ్రాయెల్ కి అమెరికాతో పాటు యూకే, నాటో దేశాలు ఫుల్ సపోర్ట్ ఉన్నాయి. పాలస్తీనాకు అండగా ఇరాన్ ఉంది. ఇరాన్ కి సపోర్ట్ గా రష్యా, చైనాలు ఉన్నాయి. వీటితో పాటు మిగతా ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నాయి. కానీ ఒక ఈజిప్ట్, సౌదీ అరేబియా తప్ప మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఫుల్ సపోర్ట్ గా ఉన్నాయి. అసలు ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా కంటైనర్స్ ఈ మార్గం గుండా వెళ్ళడానికే ఎందుకు చూస్ చేసుకుంటున్నాయి? దీని వెనుకాల ఉన్న రీజన్ ఏంటి? కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం గుండా చుట్టూ తిరుగుతూ దాదాపుగా 9000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం తిరిగి యూరోప్ చేరాల్సి ఉంటుంది. దీనివల్ల మనీ, టైం చాలా లాస్ అవుతుంది. సెకండ్ రూట్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్యలో ఉన్న భాగమే పెనామా కెనాల్. ఈ మార్గం గుండా 5% మెరైన్ షిప్పింగ్ జరుగుతుంది. మంత్లీ 1000 షిప్స్ ఈ మార్గం గుండా ట్రావెల్ చేయడం వల్ల 40 మిలియన్ ట్రేడ్ ఈ ప్రాంతం గుండా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ రెయిన్ ఫాల్ ఇష్యూ ఉండడం వల్ల సీ లెవెల్ 6 feet కి తగ్గింది. భారీ కంటైనర్ షిప్స్ ఈ మార్గం గుండా ప్రయాణించడం చాలా రిస్క్. దీని వల్ల గూడ్స్ వాల్యూ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. హమాస్, హౌతీ ఈ 2 మిలిటెంట్ గ్రూప్లను ఆర్థిక పరంగా గానీ,
గానీ ఆయుధాల పరంగా గానీ ఇరాన్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. హౌతీస్ రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అమెరికా పాలస్తీనాకి సపోర్ట్ చేయాలని, లేదంటే రెడ్ సీలో దాడులు ఆగవని హెచ్చరించింది. ఈ పరస్పర దాడుల నేపథ్యంలో తీవ్రమైన క్రైసిస్ ఏర్పడే ప్రమాదం ఉండడం వల్ల అమెరికా 20 దేశాల మద్దతుతో కలిసి ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ ని ఫామ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం రెడ్ సీ గుండా వెళ్లే షిప్ హౌతీ రెబల్స్ దాడుల నుండి కాపాడడానికి మాత్రమే. హౌతీ అటాక్ కి అమెరికా కౌంటర్ అటాక్ గా 3 హౌతీ షిప్స్ ని కూల్చివేసింది. వెంటనే హౌతీ ప్రెసిడెంట్ దీనికి బదులు తీర్చుకుంటామని స్టేట్మెంట్ ని రిలీజ్ చేసింది. యుఎస్ఏ కి మద్దతుగా యూకే, కెనడా, స్పెయిన్, సౌదీ, బహ్రెయిన్, ఫ్రాన్స్, ఇటలీలతో కలిపి దాదాపు 20 దేశాల మద్దతున్నాయి. మరోవైపు హౌతీస్ కి మద్దతుగా పాలస్తీనా, ఇరాన్, ఇస్లామిక్ కంట్రీస్ తో పాటు రష్యా, చైనాల ఫుల్ సపోర్ట్ ఉంది. ఇదే జరిగితే ప్రపంచం రెండుగా చీలుతుంది. ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఇది 2 దేశాలకు మధ్య యుద్ధం కాదు, ప్రపంచ ఆర్థిక స్థితిగతులకు మధ్య యుద్ధం. అసలు దీనికి పరిష్కారం ఏంటి అనేది కాలమే సమాధానం చెప్తుంది. రెడ్ సీ ఇష్యూ వల్ల ఇండియాకి పొంచి ఉన్న ముప్పు ఏంటి? ఇండియా ఇంపోర్ట్ బేస్డ్ కంట్రీ. ఇండియా ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ $770 బిలియన్ US, కానీ ఇండియా ఇంపోర్ట్ వాల్యూ $892 బిలియన్ US. రెడ్ సీలో ఇప్పుడు ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ కంటైనర్ షిప్స్ వేరే మార్గం గుండా ఇండియాకి రీచ్ కావాలి. షిప్పింగ్ కాస్ట్ 20% నుండి 60% కి పెరిగింది. ఇంపోర్ట్స్ చేసుకుంటున్న ప్రతి దానికి ప్రైజెస్ ఆటోమేటిక్ గా పెరిగే ఛాన్స్ ఉంది. అందులో ముఖ్యమైనవి క్రూడ్ ఆయిల్, గ్యాస్. ఈ ఇష్యూ ఎక్కడికి దారి తీస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం చెప్పలేము. ఇస్లామిక్ దేశాలన్నీ హౌతీకి సపోర్ట్ గా ఉన్నాయి, కానీ సౌదీ అరేబియా, ఈజిప్ట్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇవి హౌతీకి మద్దతు కాకుండా ఎందుకు యునైటెడ్ స్టేట్స్ కి మద్దతు ఇస్తున్నాయి? దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? అసలు సౌదీ అరేబియాకి హౌతీస్ కి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి? దీని గురించి సెపరేట్ గా ఒక ఫుల్ వీడియో చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే, కంటెంట్ వర్త్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.